Hi everyone, this is Divya Marampudi. Today I would like to explain functions. What is function? A function is a predefined formula that performs calculations using a specific value in a particular order. Excel includes many common functions that can be used to quickly find the sum, average, count, minimum value and maximum value for a range of cells. సో ఇక్కడ మనం ఫంక్షన్స్ని యూజ్ చేయాలి అంటే ప్రీడిఫైన్డ్గానే ఫార్ములాస్ అనేవి అప్లై చేయాలి. సో మనం ఫార్ములాస్ అనేవి ప్రీడిఫైన్డ్గానే మనం ఏం చేయాలి అంటే యూజ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ మనం మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అన్న, మ్యాక్సిమం వాల్యూ ఆర్ యావరేజ్ ఆర్ సమ్ ఆర్ కౌంట్ వాట్ ఎవర్ మీరు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అన్నా మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే ఫార్ములాస్ అనే వాటిని యూజ్ చేయాలి. సో ఈ ఫంక్షన్స్లో ఫార్ములాస్ అనేవి ఎలా ఉంటాయి అంటే ప్రీడిఫైన్డ్. ఓకే, ఫస్ట్ నేను ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను అంటే డేట్ అండ్ టైం ఫంక్షన్స్ అనేవి యూజ్ చేయాలి అనుకుంటున్నాను. మన ఫంక్షన్స్లో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. డేట్ అండ్ టైం ఫంక్షన్, స్టాటిస్టికల్ ఫంక్షన్, ఇంజనీరింగ్ ఫంక్షన్, అలాగే మ్యాథ్ అండ్ ట్రిక్ ఫంక్షన్స్, లాజికల్, అలాగే యావరేజ్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే ఫంక్షన్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ డేట్ అండ్ టైం ఫంక్షన్. The date function returns the sequential series number that represent a particular date. By default, Microsoft Excel for Windows uses the 1900. The 1900 means the year. Date system, which means the first day is January 1, 1900. సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే 1900 అనే ఇయర్ ఇచ్చాను. సో డిఫాల్ట్గా నాకు ఏం డిస్ప్లే అవుతుందంటే నేను డేట్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఓన్లీ ఇయర్ ఇచ్చాను కాబట్టి నాకు ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే January 1 అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఎక్సెల్ షీట్లో నేను డేట్ అండ్ టైం అనేది మీకు చెప్తాను. సో ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నాకు ప్రజెంట్ డేట్ కావాలి అనుకుంటున్నాను, అంటే టుడే డేట్ అండ్ టైం నాకు డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను. సో ఫార్ములా వచ్చేటప్పటికి ఈక్వల్ టు నౌ అంటే ప్రజెంట్ అని, నౌ అని చెప్పిన తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేయండి. సో నాకు ప్రజెంట్ డేట్, నాకు ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి నేను దీని యొక్క విడ్త్ అనేది పెంచుతున్నాను. ఓకేనా? సో నాకు ఇక్కడ డేట్ అనేది 19, మంత్ ఏమో 10, అలాగే ఇయర్ 2020. అలాగే నాకు టైం ఎంత అంటే 8 hours 50 minutes. సో నేను ఇక్కడ ఫార్మాట్ అనేది మార్చుకున్నాను కాబట్టి నాకు టైం అనేది 20:50లో డిస్ప్లే అవుతుంది. ఓకేనా? నాకు ఇండివిజువల్గా డే కావాలి, ఇండివిజువల్గా మంత్ కావాలి, అలాగే ఇండివిజువల్గా అంటే సపరేట్గా నాకు ఏం కావాలి అనుకుంటున్నాను అంటే డేట్, మంత్, ఇయర్ సపరేట్గా కావాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ నాకు డే కావాలనుకుంటున్నాను కాబట్టి డే, అలాగే ఈక్వల్ టు డే. సో మీరు కావాలనుకునేది ప్రజెంట్ డేటే కాబట్టి దీని యొక్క సెల్ యొక్క రెఫరెన్స్ అనేది మీరు ఇవ్వండి, బ్రాకెట్ క్లోజ్. సో 19 అనేది టుడే డే. అలాగే నాకు మంత్ కావాలి అనుకుంటున్నాను, ఈక్వల్ టు మంత్, అలాగే మీ యొక్క సెల్ రెఫరెన్స్, ఎంటర్. సో 10th month. అలాగే ఇయర్ ఈక్వల్ టు ఇయర్, అలాగే డేట్ యొక్క సెల్ రిఫరెన్స్, ఎంటర్. సో డే 19, 10th month, అట్లాగే ఇయర్ 2020. ఓకేనా? సో నేను ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నాను అంటే ప్రజెంట్ డేట్కి 5 days యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో సమ్ చేయాలి అనుకుంటున్నాను, సమ్ ప్లస్ 5 days సమ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఫార్ములా ఈక్వల్ టు డే ప్లస్ 5, ఎంటర్. సో 19 + 5 24. డేట్ ఎంత అంటే 24. అలాగే నేను మైనస్ చేయాలి అనుకుంటున్నాను 5 days, ఈక్వల్ టు మీరు ఏ డేట్కి అయితే సబ్ట్రాక్షన్ చేయాలి అనుకుంటున్నారో ఆ డేట్ -5. ఓకేనా? సో ఇప్పుడు నాకు 19లో నుంచి 5 తీసేస్తే 14. మీరు ఎన్ని డేస్ అయితే ఇంక్రీజ్ చేయాలి అనుకుంటున్నారో ఇక్కడ ఈక్వల్ టు, సో ప్రతి ఫార్ములాకి మనం ఈక్వల్ టు అనేది అప్లై చేస్తాం కాబట్టి ఈక్వల్ టు మీరు ఏ డేట్కి అయితే యాడ్ చేయాలి అనుకుంటున్నారో దాని యొక్క రిఫరెన్స్ ప్లస్ మీరు ఎన్ని డేస్ అయితే ఎంటర్ చేయాలి అనుకుంటున్నారో యాడ్ చేయాలి అనుకుంటున్నారో అంత కౌంట్, అలాగే మైనస్ కూడా. ఓకేనా? అలాగే నేను ఇప్పుడు టైం గురించి చెప్తున్నాను. సో ఇప్పుడు నాకు టైం అనేది ఇక్కడ నేను ప్రజెంట్ 8 hours 53 minutes అనేది నాకు డిస్ప్లే అవుతుంది. సో నాకు మినిట్స్ కావాలి. సో మినిట్స్ కావాలి అనుకున్నప్పుడు ఫార్ములా ఈక్వల్ టు మినిట్. సో
మీరు ఏ సెల్లో ఉన్నటువంటి టైంకి మినిట్స్ డిస్ప్లే చేయాలి అనుకుంటున్నారో ఆ టైం, ఆ సెల్ క్లోజ్, ఎంటర్. సో నాకు ఎన్ని మినిట్స్ అంటే 53 మినిట్స్. అలాగే అవర్స్ కావాలి అనుకుంటున్నాను. సో ఈక్వల్ టు అవర్స్. సో సెల్ యొక్క రెఫరెన్స్, ఎంటర్. సో 20 అవర్స్ అండ్ 54 మినిట్స్. సో మీకు ఇక్కడ ఏ టైం అయితే డిస్ప్లే అవుతుందో నేను అదే డిఫరెంట్గా అంటే మినిట్స్ వేరుగా అలాగే అవర్స్ వేరుగా నాకు డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను. సో అట్లానే నాకు ఏమైందంటే డిస్ప్లే అయిందన్నమాట. ఓకేనా, దిస్ ఈజ్ ద డేట్ అండ్ టైం ఫంక్షన్. సో నేను ఇక్కడ ఏం చేశాను అంటే డేట్ అనేది డిస్ప్లే చేశాను సపరేట్గా. ఎట్ ద సేమ్ టైం నేను టైం కూడా ఏం చేశాను అంటే సపరేట్ అంటే డిఫరెంట్. ఒక్కొక్క సెల్లో నేను ఏం చేశాను అంటే మినిట్స్ అనేది ఎంటర్ చేశాను, అలాగే ఒక సెల్లో నేను ఏం చేశాను అంటే అవర్స్ అనేది డిస్ప్లే చేశాను. ఓకేనా, this is the date and time function. Next one, math and trig functions. The math function is to calculate value based on what is in cells, perform operations on a cell content, fetch values after an operations based on your such criteria and much more. Mathematical formulas in Excel are used to perform various arithmetic operations like sum, average, count, minimum and maximum value. సో ఇక్కడ మనం మ్యాథమెటికల్ అండ్ ట్రిక్ ఫంక్షన్స్లో మనం ఏం చేయొచ్చు అంటే మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అలాగే మ్యాక్సిమం వాల్యూ, అలాగే కౌంట్, ఇవన్నీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే పర్ఫామ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే సీరియల్ నెంబర్ అనే దాన్ని ఎంటర్ చేస్తున్నాను. అలాగే M1 మార్క్స్ అండ్ M2 మార్క్స్. సో సీరియల్ నెంబర్ 5. ఓకే, అలాగే M1 మార్క్స్, M2 మార్క్స్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నాను అంటే మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. మిన్, అట్లాగే మ్యాక్సిమం వాల్యూ, అలాగే యావరేజ్. ఓకేనా, సో మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఈక్వల్ టు ఫార్ములా మిన్, అలాగే వీటి యొక్క రెఫరెన్స్, బ్రాకెట్ క్లోజ్. సో మినిమం వాల్యూ 25. సో నాకు ఇటు సైడ్ కూడా కావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే సెల్ని డ్రాగ్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా నాకు మినిమం వాల్యూ 25. అలాగే నేను మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. ఈక్వల్ టు మ్యాక్స్, వీటి యొక్క రెఫరెన్స్, బ్రాకెట్ క్లోజ్. సో మ్యాక్సిమం వాల్యూ 78. అలాగే నాకు M2లో కూడా మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సెల్ని నేను డ్రాగ్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం వాల్యూ 100. అలాగే యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. ఈక్వల్ టు యావరేజ్, వీటి యొక్క రెఫరెన్స్, బ్రాకెట్ క్లోజ్. సో యావరేజ్ 56. అలాగే నాకు M2 యొక్క యావరేజ్ కూడా కావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే ఇలా డ్రాగ్ చేశాను. ఓకేనా, సో దిస్ ఈజ్ ద మినిమం అండ్ మ్యాక్సిమం అండ్ యావరేజ్ వాల్యూ. సో మ్యాథమెటికల్ ఫంక్షన్స్లో మనం ఏం చేయొచ్చు అంటే మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, మ్యాక్సిమం వాల్యూ, అలాగే మనం ఏం చేయొచ్చు అంటే యావరేజ్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, అలాగే ABS వాల్యూస్ అనేవి కూడా ఉంటాయి. ABS మీన్స్ ఇక్కడ మనకు మ్యాథమెటికల్ ఫంక్షన్స్లో ABS వాల్యూస్ కూడా ఉంటాయి. ABS మీన్స్ ద ఫంక్షన్ రిటర్న్స్ ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎ నెంబర్, నెగిటివ్ నెంబర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ పాజిటివ్ నెంబర్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ABS అని ఇస్తున్నాను. సో ABS. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, వాల్యూ అనేది -78 అనేది ఇచ్చాను. సో ఈక్వల్ టు ABS. సో ఇక్కడ నాకు మైనస్ సైన్లో ఉన్న వాల్యూ ఎలా కన్వర్ట్ అయిందంటే పాజిటివ్ సైన్లో కన్వర్ట్ అయింది. ఓకేనా, అలాగే రౌండ్ అప్. సో ఇక్కడ రౌండ్ అప్ మీన్స్ మీరు ఒక వాల్యూ అనేది తీసుకుంటున్నారు. సో ఇక్కడ మనకి డిజిట్స్ అనేవి 5 డిజిట్స్ అని ఉన్నాయి, కానీ నేను ఏం చేయాలి అనుకుంటున్నాను అంటే 2 డిజిట్స్ మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలి అనుకుంటున్నాను. సో ఈక్వల్ టు రౌండ్ అప్ వాల్యూ కామా మీకు ఎన్ని వాల్యూస్ డిస్ప్లే అవ్వాలి అనుకుంటున్నారో దాని యొక్క నెంబర్. సో నాకు ఇప్పుడు ఏమవుతుంది 2.11 అని, అంటే దీని యొక్క రౌండ్ చేసి నాకు ఏమవుతుందంటే వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి
యాజ్ టీజ్గా అదే ఫార్ములా అప్లై చేస్తున్నాను. సో 5.25. ఓకేనా, దిస్ ఇస్ ద రౌండ్ అప్. అలాగే నేను ఇక్కడ ఏం చేయొచ్చు అంటే పవర్స్ అనేది యూజ్ చేయొచ్చు. పవర్స్ అనేవి నేను ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నాను, 2 to the power of 4 అనే సైన్ యొక్క వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను 2 అనేది ఇస్తున్నాను, ఇక్కడ 4 అనేది ఇస్తున్నాను. సో 2 power 4 ఈక్వల్ టు పవర్ ఇది కామా ఈ సెల్ కామా ఈ సెల్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. 2 power 4 అంటే 2 into 2 into 2 into 2, 2 2s 4, 4 2s 8, 8 2s 16. అలాగే 2 power 5 ఫార్ములా సేమ్ కాబట్టి ఈక్వల్ 2 into 2 into 2 into 2 into 2, 5 times మీరు 2ని ఇంటూ చేయాలి. 2 into 2 4, 4 into 2 8, 8 into 2 16, 16 into 2 32. ఓకేనా. సో ఇలా మనం పవర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం స్క్వేర్ రూట్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ 4 యొక్క స్క్వేర్ రూట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 2. సో ఇప్పుడు నేను 9కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. అలాగే 25. ఓకేనా. సో ట్రాక్ చేయండి. 9 యొక్క స్క్వేర్ రూట్ 3, 25 యొక్క స్క్వేర్ రూట్ 5. ఓకేనా. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే మ్యాథ్ అండ్ ట్రిక్ ఫంక్షన్స్లో మినిమం వాల్యూస్ అండ్ మ్యాక్సిమం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే నెగిటివ్ సైన్లో ఉన్న వాల్యూ అనేది పాజిటివ్ సైన్లో కన్వర్ట్ చేయొచ్చు. అలాగే డిజిట్స్ని మనం ఏం చేయొచ్చు అంటే రౌండ్ అప్ చేసి రాయొచ్చు. అలాగే పవర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం స్క్వేర్ రూట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్, స్టాటిస్టికల్ ఫంక్షన్స్. Statistical functions apply a mathematical process to a group of cells in a worksheet. For example, the sum function is used to add the value contained in a range of cells. Functions are more efficient than formulas when you are apply a mathematical process to a group of cells. So ఈ స్టాటిస్టికల్ ఫంక్షన్స్ని యూజ్ చేయటం వల్ల మనం లెస్ దెన్ వాల్యూస్, అలాగే గ్రేటర్ దెన్ వాల్యూస్, అలాగే ఒక డేలో ఉన్న వాల్యూస్ యొక్క సమ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఎక్సెల్ షీట్లో స్టాటిస్టికల్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే డేస్ అండ్ నెంబర్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. సో డేస్ అలాగే మా నెంబర్స్. ఓకేనా. సో దీని యొక్క సైజ్ ఇంక్రీజ్ చేయండి. సో ఇక్కడ నేను డేస్కి వచ్చేటప్పటికి నేను ఏం చేస్తున్నాను అంటే మండే, నార్మల్గానే డేస్ ఎంటర్ చేస్తున్నాను. మండే, అలాగే ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, అగైన్ ట్యూస్డే, సండే, మండే అండ్ మండే. ఓకేనా. అలాగే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నెంబర్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. 10, 20, 30, 40, 50, 60, 70, 80 అండ్ 90. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నాను అంటే స్టాటిస్టికల్ ఫంక్షన్స్ యూజ్ చేయాలి అంటే నేను ఒక సమ్ని యూజ్ చేయాలి అంటే ప్రీవియస్గా నార్మల్గా ఈక్వల్ టు సమ్ అని రాశాను. కానీ ఈ స్టాటిస్టికల్ ఫంక్షన్స్ని యూజ్ చేసినప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఈక్వల్ టు సమ్ ఇఫ్ అనేది యూజ్ చేయాలి. సో నేను ఇక్కడ ఈక్వల్ టు సమ్ ఇఫ్. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ లెస్ దెన్ 50 కన్నా ఉన్న నెంబర్స్ యొక్క సమ్ నేను ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఫార్ములా, సో నేను నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఈ నెంబర్స్ యొక్క రిఫరెన్స్ అనేది తీసుకుంటాను, కామా. సో లెస్ దెన్ 50 అనేది నేను ఎంటర్ చేయాలి కదా, అంటే ఏ నెంబర్ కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ నేను సమ్ చేయాలనుకుంటున్నానో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో మీరు గ్రేటర్ దెన్ 50 అనేది కొటేషన్స్లో పెట్టాలి. సో 50 కొటేషన్ క్లోజ్, అలాగే బ్రాకెట్ క్లోజ్.
సో ఇప్పుడు నాకు ఆన్సర్ 100. సో 50 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ నాకు ఏమయ్యాయి అంటే సమ్ అయ్యాయి. 10 + 20 30, 30 + 30 60, 60 + 40. సో నాకు ఇక్కడ వాల్యూ ఎంత అంటే 100. నేనేం ఫైండ్ అవుట్ చేశాను అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ లెస్ దెన్ 50, 50 కన్నా తక్కువ ఉన్న నెంబర్స్ యొక్క సమ్ అనేది నేను ఫైండ్ అవుట్ చేశాను. ఓకేనా? అలాగే నేనేం ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ ఎగనెస్ట్ మండే. సో మండేలో ఉన్న వాల్యూస్ యొక్క సమ్ నేను కావాలి అనుకుంటున్నాను. సో నాకు ఇక్కడ 3 మండేస్ ఉన్నాయి. సో నాకు వాల్యూ ఎంత వస్తుందంటే 10 + 80 90, 90 + 90. నాకు ఆన్సర్ ఎంత రావాలి అంటే 180 అనేది డిస్ప్లే అవ్వాలి. సో ఇప్పుడు నేను ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాను అంటే సేమ్ డేట్స్లో ఉన్న యొక్క నెంబర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో ఫార్ములా ఈక్వల్ టు సమ్ కదా నేను చేయాలి అనుకున్నది, సమ్ ఇఫ్. అలాగే ఫస్ట్ నేను ఏం ఎంటర్ చేయాలి, డేస్ ఎంటర్ చేయాలి. ఎందుకంటే నాకు ఎన్ని డేస్ రిపీటెడ్గా ఉన్నాయో సో నేను డేస్ యొక్క రెఫరెన్స్ తీసుకున్నాను. అలాగే కామా. సో నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను, ఎగ్నెస్ట్ మండే. సో నాకు ఎన్ని మండేస్ అయితే ఉన్నాయో వాటి యొక్క సమ్ కావాలి అనుకుంటున్నాను. సో మండే అనేది నేను కొటేషన్లో పెడతాను. అలాగే కామా. సో నెంబరింగ్ అనేది కూడా ఇవ్వాలిగా, ఎందుకంటే నాకు సమ్ రావాలి కాబట్టి సమ్. ఓకేనా? బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. సో నాకు ఆన్సర్ 180. 10 + 80 + 90 180. సో నేను ఇక్కడ మండే ఇచ్చాను కాబట్టి. లేదు మీకు ఒకే టైప్లో ఉన్న డేస్ అంటే రిపీటెడ్ డేస్ ఏమన్నా ఉంటే అవైనా ఇవ్వచ్చు. సో నాకు ట్యూస్డే అనే కూడా ఉంది కాబట్టి నేను ట్యూస్డే అనేది ఇస్తున్నాను. సో నాకు ఆన్సర్ అనేది 80. సో ట్యూస్డేలో 20 + 60. సో నాకు ఆన్సర్ ఎంత అంటే 80. ఫస్ట్ నేను ఏం చేశాను అంటే 50 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ని ప్లస్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ నేను ఏం చేశాను అంటే రిపీటెడ్గా ఉన్న సెల్స్, ఓకే, రిపీటెడ్గా ఏ సెల్స్ అయితే ఉన్నాయో ఆ సెల్స్లో ఉన్న వాల్యూ అనేది నేను ఏం చేశాను అంటే ఫైండ్ అవుట్ చేశాను. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం చేశాను అంటే ట్యూస్డే ఎన్ని టైమ్స్ అయితే రిపీట్ అయిందో ఆ వాటి యొక్క నెంబరింగ్ అనేది నేను ఏం చేశాను అంటే కౌంట్ చేశాను. ఓకే, ఫస్ట్ నేను ఏం చేశాను అంటే లెస్ దెన్ 50 ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని ప్లస్ చేశాను. నెక్స్ట్ ఫామ్లో నేను ఏం యూజ్ చేశాను అంటే రిపీటెడ్ డేస్లో ఉన్న వాల్యూస్ యొక్క సమ్ అనేది నేను ఫైండ్ అవుట్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ వన్, లాజికల్ ఫంక్షన్స్. Logical functions as well as and the Excel OR function is a basic logical functions that is used to compare two values or statements. The difference is that OR function returns true if at least one if the argument evaluates to true and returns false if all arguments are false. సో ఇక్కడ మనం లాజికల్ ఫంక్షన్స్ అంటే ఎక్కువగా యూజ్ చేసేది అండ్ ఆర్. సో అండ్ అనేటప్పటికి మనం ఏం చేస్తాము అంటే టూ కండిషన్స్ కూడా ట్రూ అయితేనే మనం ఏం చేస్తాము అంటే వాల్యూస్ అనేది ట్రూ డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా ఏ వాల్యూ అనేది ఫాల్స్ అయినా కానీ మనకి ఏం డిస్ప్లే చేస్తుందంటే ఫాల్స్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఇది అన్ కండిషన్లో. లేదు నాకు ఆర్ కండిషన్ తీసుకున్నాము అంటే మీరు ఏ కండిషన్ అనేది ట్రూ అయినా కానీ నాకు ఏం డిస్ప్లే చేస్తుందంటే వాల్యూ అనేది ట్రూ అనేది డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ నేను ఎక్సెల్ షీట్లో తీసుకుంటున్నాను. సో అనుకొచ్చేటప్పటికి నేను ఏం చెప్తున్నాను అంటే 1 సో 1 మీన్స్ ట్రూ, 0 మీన్స్ ఫాల్స్. సో 1 0 1 0. ఓకే, సో ఇక్కడ కండిషన్ అనేది సో ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే ఇది అన్కండిషన్. ఓకే, సో అందులో తీసుకున్నట్లయితే ట్రూ ప్లస్ ట్రూ ట్రూ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ట్రూ ప్లస్ ఫాల్స్ ఫాల్స్ డిస్ప్లే అవుతుంది. ఫాల్స్ ప్లస్ ట్రూ ఫాల్స్ డిస్ప్లే అవుతుంది. ఫాల్స్ ప్లస్ ఫాల్స్ ఫాల్స్ డిస్ప్లే అవుతుంది. అండ్ కండిషన్లో బోత్ కండిషన్స్ ట్రూ అయితేనే నాకు ఏం డిస్ప్లే అవుతుందంటే ట్రూ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఆర్ ఆర్ కండిషన్లో 1 1 0 0 అలాగే 1 0 1 0. సో నాకు ఇక్కడ ఏ కండిషన్ అనేది సాటిస్ఫై అయినా ట్రూ ప్లస్ ట్రూ 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 ప్లస్ ఫాల్స్ ట్రూ ఫాల్స్ ప్లస్ ట్రూ
true, false plus false 0. సో దిస్ ఈజ్ ద లాజికల్ కండిషన్స్. అండ్ ఆర్, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, అన్కండిషన్ తీసుకున్నప్పుడు బోత్ కండిషన్స్ అనేవి సాటిస్ఫై అయితేనే నాకు ఏమవుతుందంటే ట్రూ అనేది డిస్ప్లే చేస్తుంది. ఆర్ కండిషన్కి వచ్చేటప్పటికి ఏ కండిషన్ సాటిస్ఫై అయినా కానీ నాకు ఏమవుతుందంటే ట్రూ అనేది డిస్ప్లే చేస్తుంది. దిస్ ఈజ్ ద లాజికల్ ఫంక్షన్. ఓకే, సో ఫస్ట్ డేట్ అండ్ టైం ఫంక్షన్లో నేను ఇక్కడ డేట్ అనేది డిస్ప్లే చేశాను. ఎట్ ద సేమ్ టైం డిఫరెంట్ వేస్, అంటే డేని ఒకసారి అలాగే మంత్ అండ్ ఇయర్ డిఫరెంట్ సెల్స్లో నేను ఏం చేశాను అంటే డిస్ప్లే చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం మీరు డేస్ని యాడ్ చేయొచ్చు, లేదు సబ్ట్రాక్ట్ చేయొచ్చు. అలాగే టైంని కూడా మీరు ఎలా డిస్ప్లే చేయొచ్చు అంటే మినిట్స్ అండ్ అవర్స్లో కూడా మీరు ఏం చేయొచ్చు అంటే డిస్ప్లే చేయొచ్చు అనమాట. అలాగే మ్యాథ్ అండ్ ట్రిక్ ఫంక్షన్స్. సో ఇక్కడ మ్యాథ్ అండ్ ట్రిక్ ఫంక్షన్స్లో మీరు యావరేజ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, మినిమం అండ్ మ్యాక్సిమం ఏ వాల్యూస్ అయినా మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే ఏబిఎస్ వాల్యూ అంటే నెగిటివ్ వాల్యూని పాజిటివ్ వాల్యూ కింద కన్వర్ట్ చేయొచ్చు. అలాగే రౌండప్, పాయింట్స్లో ఉన్న వాల్యూస్ని రౌండప్ చేసి డిస్ప్లే చేయడం. అలాగే పవర్స్, స్క్వేర్ రూట్. ఓకే, స్టాటిస్టికల్ ఫంక్షన్స్. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే లెస్ దాన్ 50, ఇక్కడ సమ్ ఇఫ్ అనే ఫంక్షన్ని మనం యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ సమ్ ఇఫ్ ఫంక్షన్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే గ్రేటర్ దాన్ 50 ఆర్ లెస్ దాన్ 50 వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే రిపీటెడ్ డేస్లో ఉన్న వాల్యూస్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే సమ్ చేసి చూపించవచ్చు. అలాగే లాజికల్ ఫంక్షన్స్, మోస్ట్గా మనం లాజికల్ ఫంక్షన్స్లో యూజ్ చేసేది అన్ ఆర్. సో ఇక్కడ అన్ మీన్స్ బోత్ టూ కండిషన్స్ అనేవి సాటిస్ఫై అయితేనే నాకు ట్రూ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఏ కండిషన్ సాటిస్ఫై అయిపోయినా నాకు ఏమవుతుందంటే ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఆర్ కండిషన్లో ఏ ఒక్క వాల్యూ సాటిస్ఫై అయినా కానీ నాకు ఏం డిస్ప్లే చేస్తుందంటే ట్రూ అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద రిఫరెన్స్ బుక్స్ ఫర్ OAT. సో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మీరు ఇక్కడ ఈ బుక్స్ని రిఫర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.